ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు మనం తెలుసుకుందాం. ఇది కాయిల్డ్ సర్పెంట్ కింద చుట్టుకొనబడి ఉన్నటువంటి పాములాగా ఉంటుంది. దీనికి అధిపతి ఉన్నటువంటి ప్లానెట్ గ్రహం ఏంటంటే బుధుడు. ఇది జెండర్ ఏంటంటే స్త్రీ అన్నమాట. అలాగే రాక్షస గణము, మరి రజ సత్వ గుణాలను ఎక్కువగా కలిగి ఉంటుంది. నాగదేవతలను మీరు పూజ చేస్తే చాలా బాగుంటుంది. యానిమల్ వచ్చేసరికి దీనికి మగ పిల్లి అని అనమాట. అందువలన దీనికి మనము ఇండియన్ జొడాయిక్లో 16 డిగ్రీల 40 నిమిషాల నుంచి 30 డిగ్రీలు కర్కాటక రాశి వరకు ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, కొంతమంది అందులో కన్నింగ్ ఉంటారు. అండ్ ఏదైనా సరే సిచ్యుయేషన్ని మీకు ఇచ్చినప్పుడు తమకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవాలో వాళ్ళకి తెలుసు. అదేవిధంగా బిజినెస్ మైండెడ్గా ఉంటారు వీళ్ళంతా కూడా. మరి 2 సైడ్స్ మగవాళ్ళు అయితే మరి ఆశ్లేష నక్షత్రంలో 2 సైడ్స్ 2 లక్షణాలు ఉంటాయి. అవుటర్ సైడ్ ఏంటంటే వాళ్ళని ఒక కంపాషనేట్ ప్రేమను చూపించే వ్యక్తిగా వాళ్ళని చూపించుకుంటూ ఉంటారు. అలాగే లోపల వచ్చేసరికి ఒక బిట్ సెల్ఫిష్గా స్వార్థపూరితంగా ఉండడం జరుగుతుంది. ఈ సెల్ఫిష్నెస్ ఏమైనప్పటికీ కూడా ప్రజలంతా కూడా మీకు ఫేవర్ చేస్తారు. ఎందుకనంటే మీ పైన ఫోకస్ చేసుకోవడం ఎలాగో మీకు తెలుసు. మీ జీవితాన్ని ఎలా బెటర్గా చేసుకోవాలో మీకు తెలుస్తుందన్నమాట. అలాగే ఇక్కడ ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. సంసార సుఖం తక్కువగా ఉన్నప్పటికీ కూడా వృత్తిపరంగా వీళ్ళు ఎంతో వృద్ధిలోకి వస్తారు. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా టాప్ అఫీషియల్స్ అంతా కూడా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాల్లో వీళ్ళు చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఈ ఇతరులకి మంచి చేయాలి, సహాయ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎప్పుడు కూడా సహాయకారులుగా ఉంటారు. ఒక నాయకత్వ లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే ఉద్యోగాన్ని దగ్గరికి వచ్చేసరికి గ్రేట్ ఎట్ టాస్క్స్, గొప్ప గొప్ప విషయాలని వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇన్వాల్వ్ క్రియేటివ్గా సృజనాత్మకంగా వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆర్ట్స్ అండ్ కామర్స్ సబ్జెక్టులో వీళ్ళు చాలా సూటబుల్, అండ్ సైన్స్లో కూడా చాలా గుడ్గా ఉంటారు. వీళ్ళు ముందుకు వెళుతూ వీళ్ళ జీవితంలో సర్టైన్లీ వాంట్ సంథింగ్ ఆఫ్ యువర్ ఓన్, తమ సొంతంగా ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని వాళ్ళకి సొంతం కావాలనుకుని వాళ్ళు చేసుకుంటారు. అలాగే క్రియేటివ్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి వాళ్ళు, అవి వీళ్ళకి తమల్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో వీళ్ళకి ఆ లక్షణాలు ఉంటాయన్నమాట. అలాగే ఆశ్లేష నక్షత్రంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా బిజినెస్ చేసుకోవాలి. ఎందుకంటే హెవీ లాసెస్ ఈ డబ్బుల పరంగా మానిటరీ టర్మ్స్లో రావడానికి ఏజ్ 35 దాటిన తర్వాత రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలా. అదేవిధంగా జాగ్రత్తగా ఉంటే వ్యాపారం ఎంతో బ్రహ్మాండంగా వెళుతుంది. అదేవిధంగా వెల్ మేనర్డ్ పార్ట్నర్ని కోరుకుంటారు వీళ్ళు, అలాగే వాళ్ళే లభిస్తారు. మరి ఇంకా మిగతా విషయాలు మిగతా మన వీడియోల్లో తెలుసుకుందాము. మిగతా క్వాలిటీని శుభమస్తు.